Very good morning. Please sit down. Today I'm going to start the third lesson, Shakespeare. Is it clear? Everything is clear. Now all of you take the notes. Shakespeare is the father of English poetry. One of his famous play is Othello. Is it clear? Very clear. Good. Othello created new waves in the world of literature. Shakespeare narrated the poetry in a new style. His plays depicted the life of ordinary people. ఇదేం బాగోలేదు బంగారు పాప గారు. నా పీరియడ్స్ మీరు తీసుకోవడం ఏమిటి? నెక్స్ట్ మంత్ నేను తిరుపతి వెళ్తున్నాను సార్. ఆ వీక్ పోర్షన్ ఈ వీక్ లో కంప్లీట్ చేద్దామని. మరి నా పోర్షన్ ఏ పీరియడ్స్ లో కంప్లీట్ చేయాలి? ప్లీజ్ సార్, నాకు పీరియడ్స్ కావాలి. సారీ, నాకు పీరియడ్స్ కావాలి. మీకు పీరియడ్స్ కావాలి సార్. ఏ ఎందుకు రావు? రావు సార్. ఏ అంటే పీరియడ్స్ ట్రాన్స్ఫర్ కావు సార్, అది భగవంతుడు సృష్టి. బ్రహ్మం సార్, నాకు ఎలాగైనా పీరియడ్స్ కావాలండి. నాకు ఎలాగైనా పీరియడ్స్ కావాలండి. అయితే పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. ఏం జరుగుతుంది ఇక్కడ? చూడండి ప్రిన్సిపాల్ గారు, ఆవిడ పీరియడ్స్ లో నేను ఎప్పుడైనా డిస్టర్బ్ చేశానావండి? ఆవిడ పీరియడ్స్ అయిపోయి కూడా నాకు పీరియడ్స్ అంటుంది. ఏమన్నా నాకొద్దా పీరియడ్స్? మీకు కావాల్సింది పీరియడ్సే కదా? అవునండి. అవి నేను అరేంజ్ చేస్తాను రండి. పీరియడ్స్ తీసుకొచ్చాక చెప్తాను మీ సంగతి. కేర్ ఫ్రీ కూడా తెచ్చుకోండి. Is it clear? Very clear. तेरे मेरे బాత్రూంలో చెట్లు ముల్చేయింది, కమ్మత్తుగా ఉంది. ఈ కట్లేంది? వామ్మో, నేను ఎక్కడున్నాను? హైదరాబాద్ కి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న 175 కిలోమీటర్ల దూరంలో ఉన్న దండకారణ్యంలో ఉన్నావు. నాయను మీరంతా గడపలు చూస్తే తెలవట్లేదా? అడవిలో అన్నలం. నేను మాత్రం తమ్ముణ్ణి. మీలో తమ్ముళ్ళు కూడా ఉంటారట. అన్నలు ఉన్నప్పుడు తమ్ముడు ఉండకూడదా? నువ్వేంది బాణం పట్టుకున్నావు? గన్నే పట్టుకోవాలా, బాణం పట్టుకోకూడదా? కొత్తగా థింక్ చేయండి రా. కంట్రోల్ కంట్రోల్. వామ్మో, నేను ఇంకా అబ్బాయి అనుకున్నా. అడవిలో కూడా ఐటమ్ అదిరిపోయిందే. అలవాటు పొరపాటు అయిపోయిందక్క. ఎందుకని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినట్టు? మీ బావ మినిస్టర్ భగవాన్ చేసిన పాపాల్లో నీకు కూడా పావల వాట ఉందని తెలిసింది. అందుకే మా అన్న నీ తోలు తీయడానికి ఇక్కడ తీసుకురామన్నాడు. పావల వాట? భలే వాడివే. ఆయన చేస్తుంటే నేను ఏదో పక్క నుంచి చూశాను తప్ప నాకు అందులో 5 పైసలు వాటా కూడా లేదు. నీ మీద ఒట్టు. ఆ మొక్క నువ్వు మా అన్నకి చెప్పుకో. ఆయన ఎవరు? చిన్నగా ఆల్ ఇండియా అన్నలకి అన్న రామన్న ఇలియాస్ రవన్న. అన్నకు అసలే హై బీపీ. నువ్వు కరెక్ట్ సమాధానం చెప్పిన కింద ఉంటావు, లేకుంటే హెల్ పైకే. ఆయన ఎక్కడ? అడిగో చూడు, అన్నగారు వస్తుండ్రు. ఎక్కడ భూస్వామ్య మోకలు తాడిత పీడిత జనం రక్తం పీల్చే రాబందులు అవుతారో, ఎక్కడ నగారిన అన్నార్థుల గుండె మంటలు రాక్షస రాజ్యాలను అంతమొందిస్తాయో, అక్కడ రామన్న ఆలియస్ రవణలో కొన్ని వేల మంది పుడతారా. అన్న మాట్లాడింది తిరిగేనా? నాకు ఒక్క ముక్క అర్థం కాలే. డైలాగ్స్ అర్థం అవ్వక్కర్లేదు, ఎమోషన్ అర్థం అయితే నువ్వు తక్కువ తినలేదు. నువ్వు అనక్కర్లేదు. వీడే భగవాన్ బామ్మర్ది. ఏమంటావా? ముందు వీడి సంగతి చూసి ఆ తర్వాత వీడి సంగతి చూద్దాం. జనాల్ని మోసం చేస్తారంట. రేయ్, నీ తోడలుడు సర్పంచ్ సంపత్రావు చందాలు వసూలు చేసిన డబ్బు ఎక్కడ దాచాడు? వాడి బలం ఏంటి, బలహీనతలు ఏంటి, టోటల్ గా వాడి మూమెంట్స్ ఏమిటి? రేయ్ చెప్పరా. బీపీ 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 చేపించుకురా. ఇంత బీపీయా? నీకు తెలుసు చెప్పు. నాకేం తెలీదు. నిజంగా తెలీదా? నిజంగా తెలీదు. ఏమీ తెలీదా? ఏమీ తెలీదాడు నువ్వెందుకు పట్టుకుంటావు? ఒరే ఎర్రడా, వచ్చే రావులమ్మ, ఈ డెడ్ బాడీని తీసుకెళ్లి ఫైరింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. వీడి సంగతి ఏంటి? నిజాలు చెప్పడు. ఏం చేద్దాం? వీడి తుపాకులతోటి బాణాలతోటి కాకుండా వెరైటీగా గొంతు వరకు
కొత్తగా ఆలోచించండి అయ్యా, కొత్తగా ఆలోచించండి. పిచ్చోడా, ఎందుకు నువ్వు గొంతు కొరికేది? నేను చెప్పకపోతేగా నేను మొత్తం చెప్పేస్తా. సార్, ఆ భగవాన్ అనేవాడు పెద్ద యదవా, ఈ విషయం అందరికీ తెలుసు. వాడికి ఎన్నో దొంగ వ్యాపారాలు ఉన్నాయి, ఈ విషయం కూడా అందరికీ తెలుసు. బినామీ పేర్లతో వాడు నడిపే సాయినాథ్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీలో మత్తు ఇంజక్షన్లు తయారు చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తా ఉంటాడు. ఇక దౌర్జన్యాలు, భూకబ్జాలు, హత్యల గురించి చెప్పే పనే లేదు. అన్నిటికంటే ముఖ్యమైనది ఐటమ్స్ వీక్నెస్. చెట్టుకు చీర కట్టినా సొంగగా చేస్తారండి. ఏమండి, మీరేమనుకోకపోతే ఒక మాట చెప్తారండి. రోజు నోట్లోకి ముద్ద లేకపోయినా ఒప్పుకుంటాడేమో కానీ ముద్దు లేకపోతే మాత్రం ఒప్పుకోడండి. మోజు పడ్డాడా అంతే. ఇంకొకటి, 2 నెలలకు అరకు వ్యాలీకి వెళ్ళి గవర్నమెంట్ గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకొస్తుంటాడు. ఎందుకు అనుకున్నారు? అందుకే. ఐటమ్స్ అంటే పడి చేస్తాడు. ఇక్కడ కూడా 2 గెస్ట్ హౌస్ కట్టించాడు. అందుకే. చూసారా, గుక్క తిప్పుకోకుండా ఎన్ని విషయాలు చెప్పాను. ఇక నేను బయలుదేరుతానండి. కట్లోపదేవయా స్వామి. అబ్బా, అడవిలో కూడా ఎవరు బిల్డింగ్ కట్టారే? అరే, మనిల్లు అడవిలోకి వచ్చిందేంటి? అమ్మో, నా ఇంటి ఎదురు పార్కులోనే నన్ను కట్టేసి అడవిలాగా బిల్డపిచ్చి మ్యాటర్ మొత్తం కొట్టేశారు. బావా బావా బావా. ఇప్పుడు ఈ విషయం బావకు చెప్తే తన సీక్రెట్లు మొత్తం నేనే అవుట్ చేశానని తనే నన్ను చంపేస్తాడుగా. మళ్ళీ ఈ బైకా? నేను రాను. మరి ఈ బైక్ నాన్న తీసి పడేకు. దీన్ని చాలా స్ట్రాంగ్ గా బాగు చేయించాను. 1 మినిట్. చూసావా, ఒక్క పాట కూడా ఓడలేదు. ఏంట్రా ఎదవనవు నువ్వు? పిల్లలు ఎత్తుకోలే పే చేసుకుని నా కొడుకు గాని ఏడు పాపపోతే నా చేతిలో మటర్ అయిపోతాయి అదవా. సారీ అండి, మీ ఓడర్లు ఏడుస్తాడని తెలియక కొంచెం హెవీ రియాక్షన్ ఇచ్చాను. సారీ అండి, ఏమనుకోవద్దు. సారీ. చూసావా, అందుకే ఇలాంటి ఎక్స్ట్రా చేయొద్దనేది. డాడీ కార్ వెళ్ళిపోతుంది. చూసావా, బండి ఏ ప్రాబ్లం లేకుండా విమానాలు ఎలా వెళ్తుందో. అందుకే ఈ బండిని అస్సలు వదలబుద్దేదు. బుజ్జిమండ, ఈ ప్లాన్ డెఫినెట్ గా సక్సెస్. నువ్వేం టెన్షన్ పడకు. వచ్చేటప్పుడు దారిలో కుక్కని టచ్ చేసి వచ్చా. సారాపేడు. ఓ, రెడ్ సిగ్నల్ చూసి ఆపాడా? ఏం పర్లేదు సుజాత, మన లవ్ బర్డ్స్ లాంటి వాళ్ళం. మనకి స్వేచ్ఛ స్వాతంత్రం ఉంది. ఓ, ఇంత భారీ డైలాగ్ నీకు అర్థం కాదు కదా. ఫ్రీడమ్ అండ్ ఇండిపెండెన్స్ డే. డోంట్ డిస్టర్బ్. మన ఎవరు లక్ష్మణ్ లైన్ తీసి ఆపలేరు. ఇదిగో, ఈ ప్రకృతి, ఈ పంచభూతాలు కూడా మన ప్రేమ గురించి మాట్లాడుకోవాలి. విన్నావా? ఇంతే మధురంగా నా ముందుకొచ్చి ప్రసాద్ ఐ లవ్ యూ అని గట్టిగా చెప్పు. ఈ దెబ్బతో మన ఈనాడంత పాపులర్ అయిపోవాలి. మన కులమత భేదాలు లేవు. మనకున్నది ఒకటే కులం, ప్రేమ కులం, ప్రేమికులం అంతే. సుజాత, షాజహాన్ ముంతాజ్ కోసం తాజ్మహల్ కట్టించినట్టు నీకోసం కూడా నేను ఏదో మహల్ కట్టాలనుకుంటున్నాను. సినిమాలు కట్టుకోండి బాబాయ్. రేయ్, నాకు అసలే కొంచెం తెక్క, గట్టిగా కలిసేస్తాను. మొన్ననే కుక్క కరిచింది బాబాయ్. బొడ్డు చుట్టూ ఇంజక్షన్ చేసుకున్నాను. పర్వాలేదు, ధర్మం చేయండి బాబాయ్. చంపేస్తాను. అయ్యి బాబాయ్, సిగ్నల్ పడిపోతుంది. చూచి, ఇదిగో ఈ నాన్నీలోగా ఒకసారి వచ్చి గట్టి కౌగులించుకో. రాసుచి ఎవడ్రా నువ్వు? నా లవర్ని పట్టుకుని కౌగులించుకోమని అడుగుతున్నావు? పిచ్చివాడా, నన్ను కౌగులించుకోమన్నది నీ లవర్ని కాదురా, నా లవర్ సుజాతని. సుజాత ఎరా సీరియల్ వేషాలు వేస్తున్నావా? రెడ్ సిగ్నల్ పడక ముందే బ్లడ్ రాకుండా చంపేస్తా. సారీ సిస్టర్. ఏం బ్రెయిన్? సారీ అండి, తప్పైపోయింది. వాడికి నా ఫిగర్ మీద. సుజీ ఏది? సుజీ, 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 నీకు అసలు బుద్ధి ఉందా? అది లేదు నీకే. నేను బైక్ ఎక్కుతానే వెళ్ళిపోయావు. సారీ సుజీ, కారు కనిపించగానే టెన్షన్లో నేను పెద్దగా అబ్జర్వ్ చేయలేదు. బ్యాడ్ లక్. ఫీలింగ్స్ అంతా వేస్ట్ అయిపోయినాయి. డైలాగ్స్ కూడా టైంకి పడ్డాయేమో. ఒక్కొక్క డైలాగ్ చెప్తుంటే మీ నాన్న షాక్ అయిపోయాడు తెలుసా. నువ్వు కూడా ఉండుంటే మన ప్లాన్ సక్సెస్. కార్లో వచ్చింది డాడీ కాదు, మా డ్రైవర్. ఒకటికి 100 చేస్తావు కానీ ఏ పని జరగదు. ఒక ప్లాన్ సక్సెస్ అయ్యే ముందు ఇలాంటి ఫెయిలియర్స్ అంతా కామన్ రా. అయితే ఫెయిల్యూర్స్ అన్ని నువ్వు చెయ్యి, సక్సెస్ అయ్యాక నేను వస్తాను. సుచి, నా మాట విను. ఇంకో ప్లానా? నువ్వే వేసుకో. నాకు ఈ యంగ్ ఏజ్ లో బీపీ తెప్పించుకో. నీతో పెట్టుకున్నా చూడు, నాకు చెప్పుతో నేను కొట్టుకోవాలి. నా వల్ల కాదు, నాకేం చెప్పదు. సుచి, నా మాట విను.